రాజమండ్రిలో కల్తీ పాలు కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీ నిర్వహించారు. అన్ని పాల పదార్థాల కేంద్రాల్లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నారు. స్టేట్ డైరెక్టర్ అండ్ కమిషనర్ వారి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారి ఆదేశాలను అనుసరించి ఈరోజు నంద్యాల అలా కర్నూలు జిల్లాలో కూడా ఈ మిల్క్ డైరీల మీద విస్తృతంగా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు 4 మిల్క్ డైరీల మీద మేము ఇన్స్పెక్షన్ చేసి శాంపుల్స్ సేకరించడం జరుగుతుంది. యాక్చువల్గా మిల్క్లో ఫ్యాట్ కంటెంట్స్ అంటే వెన్న శాతం ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవడానికి లాక్టోమీటర్ను ఉపయోగిస్తారు. లాక్టోమీటర్ ద్వారా వెన్న శాతం తెలుసుకోవడానికి మనం వెన్న స్పాట్లోనే టెస్ట్ చేస్తాము. వెన్న శాతం 32 నుంచి 36 ఉండాలి. 32 బిలో ఉంటే 20 ఉన్నా 15 ఉన్నా సరే అందులో వాటర్ శాతం ఎక్కువగా ఉన్నట్టు మనం గమనించడం జరుగుతుంది. అలాగే మిల్క్లో స్టార్చ్ కలిసిపోయింది లేనిది అనేది కూడా మనం ఐడెంటిఫై చేస్తాము. ఏ విధంగా చేస్తామంటే మనకి 20 ml మిల్క్లోకి ఒక 2 ml ఐయోడిన్ కలిపితే అది బ్లూ కలర్ ఏమైనా చేంజ్ అయితే అందులో స్టార్చ్ కలిసినట్టు ఉంటుంది. స్టార్చ్ అంటే మైదా పిండి పదార్థము. ఈ పిండి పదార్థాలు ఎక్కువగా కలపడం వల్ల ఏమవుతుందంటే నురగ కింద ఏర్పడి ఫ్యాట్ కంటెంట్స్ బాగా కనిపిస్తాయి. చాలా వరకు పాల్లో వెన్న తీసి ఈ స్టార్చ్ కలుపుతారు. అది కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ టెస్టింగ్లో కూడా మిల్క్ శాతము అంటే ఐడిన్ స్టార్చ్ అనేది లేకుండా ఉన్నది. స్టార్చ్ ఉంటే మాత్రం బ్లూ కలర్గా చేంజ్ అవుతుంది. అది బ్రౌనిష్ వైట్ ఉంది కాబట్టి ఇందులో స్టార్చ్ అది కలపలేదు. అలాగే సోయాబీన్తో మనము యూరియా అంటే మిల్క్లో యూరియా ఉందా లేదా అనేది సోయాబీన్ పౌడర్ తోటి కూడా టెస్ట్ చేస్తాము. లిట్మస్ పేపర్ తోటి. లిట్మస్ పేపర్ అంటే ఎలా అంటే ఒక ట్యూబ్లో మనకి టెస్ట్ ట్యూబ్లోకి మిల్క్ తీసుకొని 20 ml మిల్క్ తీసుకొని దానిలో సోయాబీన్ పౌడర్ వేసి బాగా షేక్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి లెడ్ లిట్మస్ పేపర్ పెట్టి మనం టెస్ట్ చేస్తాము. లెడ్ లిట్మస్ పేపర్ బ్లూ కలర్గా చేంజ్ అయితే మాత్రం అందులో యూరియా ఉన్నట్టు. ఈ విధంగా ప్రాథమిక పరీక్షలు మిల్క్ తాలూకు ప్రాథమిక పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా మైక్రోబయాలజికల్ టెస్టింగ్ అంటే మిల్క్లో ఇంకేమైనా రసాయనాలు కలిపేయాలి. అది మైక్రోబయల్ టెస్టింగ్ ఏం చేయాలనుకుంటే మనం ఫుడ్ ల్యాబ్ హైదరాబాద్ పంపిస్తాము. ఫుడ్ అనలిస్ట్ రిపోర్టు మనకి వస్తుంది. వచ్చాక దాన్ని గ్రావిటీ బట్టి సీరియస్ బట్టి మేము కేసు ఫైల్ చేస్తాము. సబ్ స్టాండర్డ్ వస్తే సబ్ స్టాండర్డ్ అంటే మిల్క్లో ఏదైనా ఎడిషనల్గా యాడ్ చేస్తే చీపర్ ఐటమ్ ఏదైనా యాడ్ చేస్తే అది సబ్ స్టాండర్డ్ కింద వస్తుంది. అలా కాకుండా అన్సేఫ్ వస్తే ఇంజూరియస్ హెల్త్ అంటే నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అని ఇంజూరియస్ ఏమైనా ద మిల్క్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అని చెప్పి అన్సేఫ్ రిపోర్ట్ వస్తే మాత్రం మనకి కర్నూలు మీషెడ్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ప్రజలకు స్వచ్ఛమైన పాలు పిల్లలకి స్వచ్ఛమైన పాలు అందించడంలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎప్పుడు ముందుంటుంది. ఎప్పుడైనా సరే ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా ఇమీడియట్గా మేము చర్యలు తీసుకుంటాము. ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందించడంలో మా డిపార్ట్మెంట్ ఎప్పుడు కృషి చేస్తుందని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే టెస్ట్ చేస్తున్నాం. మా గతంలో చేసిన టెస్టులు ఏమని అంటే ఇప్పుడు ఇష్యూ జరిగింది కాబట్టి దీని మీద ఉన్నారు వేరే తనిఖీ చేస్తున్నారు. గత 2024-25 సంవత్సరంలో మిల్క్ ప్రొడక్ట్ సంబంధించినవి మొత్తం 24 శాంపుల్ తీయడం జరిగింది. అందులో 4 కేసులు వచ్చాయి. 4 కేసులు కూడా ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం 25-26లో ఇప్పటి వరకు కూడా 15 మిల్క్ ప్రొడక్ట్ శాంపుల్ తీయడం జరిగింది. అందులో 3 కేసులు వచ్చాయి. అందులో అను మిల్క్ కూడా కొడుమూరి మిల్క్ కూడా వచ్చింది. అది కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఏదో అడావుడి ఉందని కాదు, ఎప్పుడు కూడా రొటీన్గా మా ఇన్స్పెక్షన్ ప్రకారంగా ఎక్కడైనా అడల్ట్రేషన్ జరుగుతుందని చెప్పేసి మాకు FSA సైట్ నుంచి కానీ కంప్లైంట్ వచ్చినా డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేసినా లేదా మా ఫోన్ నెంబర్ ద్వారా ఎవరైనా ఫోన్ చేసినా లేదు మేము ప్రత్యక్షంగా డైరెక్ట్గా వెళ్ళి మేము చెక్ చేసినప్పుడు అది అడల్ట్రేషన్ వస్తే వెంటనే ఇమీడియట్గా కేసు ఫైల్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.